హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం వివిధ రకాల పోస్టులకు కలిపి 1620 పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి అప్లై చేసుకోవడానికి డేట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, చివరి తేదీ ఏంటి, అలానే ఏ రకాల పోస్టులు ఉన్నాయి, మరి వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇవన్నీ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది, ఎవరు ఎలిజిబుల్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ నెల అనగా మే 13 నుంచి జూన్ 2వ తేదీ వరకు apHC.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 651, జూనియర్ అసిస్టెంట్ 230, కాపీయిస్ట్ 193, ప్రాసెస్ సర్వర్ 164, టైపిస్ట్ 162, స్టెనోగ్రాఫర్ 80, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 56, ఎగ్జామినర్ పోస్టులు 32, డ్రైవర్ 28, రికార్డ్ అసిస్టెంట్ 24. ఇలా మొత్తం అన్ని రకాల పోస్టులు కలిపి 1620 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే వీటికి అర్హతలు ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క రకం ఉన్నాయి. సో ఈ 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, అంటే కొన్ని రకాల పోస్టులకి 7th క్లాస్, కొన్ని రకాల పోస్టులకి ఇంటర్మీడియట్, కొన్ని రకాల పోస్టులకి 10th క్లాస్, కొన్ని రకాల పోస్టులకి డిగ్రీ, ఇలాగా కొన్ని పోస్టులకి అంటే టైపిస్ట్ పోస్ట్కి టైపింగ్ వచ్చిన వాళ్ళు, సో ఇలాగా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్. ఇందులో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు apHC.gov.in రిక్రూట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తే పోస్టులు అన్నీ అండి. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవరు, లైట్ వెహికల్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. సో ఇందులో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అలానే ఎలా తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ ఇప్పుడు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 క్లిక్ చేశాను. ఇక మనకు అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఇచ్చారండి. 13/5/2025 నుంచి 2/6/2025 వరకు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఇది అని కూడా చెప్పారు. నైట్ 11:59 లోపల అప్లై చేసుకోవచ్చు అనేసి. అదేవిధంగా మనకు ఇక్కడ డిస్టిక్ వైజ్ పోస్టులు ఇచ్చారండి. ఏ డిస్టిక్కి కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది, టోటల్ పోస్టులు ఎన్ని. అందులో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 పోస్టులు ఉన్నాయి అనంతపురం డిస్టిక్లో ఓసీ కేటగిరీ కింద. ఇందులో ఆ 2 పోస్టులు కూడా ఒకటి వచ్చేసి లోకోమోటివ్ డిజేబిలిటీ కింద ఉంది, అలానే ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ ఎస్సీ కూడా చూడండి 2 పోస్టులు, అందులో ఒకటి ఉమెన్. ఇలాగ సపరేట్గా మెన్షన్ చేసి ఉంటారు. మీ డిస్టిక్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు మీ డిస్టిక్ వైజు. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కింద ఇచ్చింటారండి. అప్లికేషన్ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఏబీ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటర్ హయ్యర్. సో ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఇంగ్లీష్ టైప్ రైటర్ హయ్యర్ అనేది హయ్యర్ గ్రేడ్ ఉండాలండి. అలానే డిగ్రీ పాస్ అయి ఉండాలి అనేసి. లాంగ్వేజ్ ఏమొచ్చి ఉండాలి, ఏ డిస్టిక్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ ఉండాలి, ఇక్కడ టైపింగ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ ఏదో వచ్చి ఉండాలి టైపింగ్లో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే ఏజ్ లిమిట్ ఎంత అంటే అన్ని పోస్టులకి కూడా అండి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉంటుంది ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ ఆటోమేటిక్గా రిజర్వేషన్ల ప్రకారం ఉంటుంది. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి టెస్ట్ ఉంటుందండి, ఆన్లైన్ టెస్ట్. సో ఈ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 80 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇందులో ఏముంటాయంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. స్కిల్ టెస్ట్ వచ్చేసి 50 మార్కులకి 80 క్వశ్చన్లు, 40 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. టైం వచ్చేసి 90 నిమిషాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఇచ్చారు, జనరల్ నాలెడ్జ్ సిలబస్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ లింక్ అనేది మీకు కింద ఇస్తారండి. దానిపైన క్లిక్ చేసి ఏ పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూపిస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూపిస్తుంది. లాంగ్వేజ్ ఏదో ఇచ్చి ఉండాలని కూడా చెప్తుంది. ఇంకా ఏజ్ లిమిట్ అనేది అన్ని పోస్టులకు కూడా 18 నుంచి 42 సంవత్సరాలే. రిజర్వేషన్ కూడా సేమ్ అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది. సో ఇంకా డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేయాలి, ఇంకా ఎగ్జామ్ సిలబస్ అండి. ఇక్కడ ఎగ్జామ్ అనేది అన్నిటికీ ఒకటే రకంగా ఉండదండి. సో ఒక్కొక్క రకమైన దానికి ఒక్కొక్కటి, దీనికి కూడా సేమ్ ఉంటుంది స్టెనోగ్రాఫర్ లాగా, బట్ ఏంటంటే స్కిల్ టెస్ట్ ఉండదు. ఇంకా
టైపిస్ట్కి డిఫరెంట్గా ఉంటుంది, ఎగ్జామినర్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్కి తీసుకుందాం. రికార్డ్ అసిస్టెంట్కి మనకు సిలబస్ చూసినట్టయితే ఏముంటుంది అనేసి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారనేసి, దీనికి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 40 క్వశ్చన్ 40 మార్కులు సేమ్ ఉన్నదండి. మరి అన్నింటికి ఇలానే ఉంటుందంటే అన్నింటికి ఇలా అనేది ఏమి ఉండదండి. ప్రాసెస్ సర్వర్ చూద్దాం. మేబీ ప్రాసెస్ సర్వర్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రాసెస్ సర్వర్కి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామే. దీనికి వచ్చేసి 80 క్వశ్చన్లు, ఇందులో 40 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ దీనికి మెంటల్ ఎబిలిటీ అనేది యాడ్ అయ్యిందండి. మెంటల్ ఎబిలిటీ సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మెంటల్ ఎబిలిటీ అనగా రీజనింగ్ అండి. సో కాబట్టి అన్నిటికీ ఒకటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉండదు. సో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.